హాయ్ అండి, అందరికీ నమస్కారం. శివాజీ స్ఫూర్తి కేంద్రం తర్వాత ఆ పక్కనే ఉన్న మల్లమ్మ కన్నీరు అనే టెంపుల్ దగ్గరకు వెళ్ళాము. ఇప్పుడు మీరు చూస్తున్నది మల్లమ్మ కన్నీరు టెంపుల్ అన్నమాట. మనందరం చిన్నప్పుడు స్కూల్లో పాడేవాళ్ళం కదా, మల్లమ్మ పతిభక్తి తిమ్మరుసు దియుక్తి కృష్ణరాయల కీర్తి అని చెప్పి. ఆ మల్లమ్మే అన్నమాట ఈ మల్లమ్మ. మనం ఈ మల్లమ్మ గురించి తెలుసుకోవాలంటే 14వ శతాబ్దానికి వెళ్ళాలి. శ్రీశైల చరిత్ర అనే బుక్లో ఈ పరమ భక్తురాలు గురించి, ఆమె జీవిత చరిత్ర గురించి రాసుంది. శ్రీశైలానికి దగ్గరలో రామాపురం అనే గ్రామము ఉంది. నాగిరెడ్డి గోవమ్మ దంపతులకు పిల్లలు లేరు. ఈ దంపతులు పిల్లలు లేకపోవటంతో శ్రీశైల మల్లికార్జున స్వామిని భ్రవరాంబికాదేవిని పూజించారు. శ్రీశైల మల్లికార్జునుడు వాళ్ళ కల్లో కనిపించి మీకు ఒక ఆడపిల్లను ప్రసాదిస్తున్నానని స్వామివారు చెప్తారు. వాళ్ళకి అలాగే ఆడపిల్ల పుడుతుంది. ఆమె ఈ మల్లమ్మ. మల్లమ్మ చిన్నప్పటి నుంచి శివభక్తురాలు. ఆమె తల్లిదండ్రుల దగ్గర చిన్నప్పటి నుంచి శివపూజ చేస్తూ చాలా అల్లారు ముద్దుగా పెరిగింది. మల్లమ్మ పెరిగి పెద్దదైంది, పెళ్లి వయసు వచ్చింది. ఆమెకి తల్లిదండ్రులు పెళ్లి చేయాలని అనుకుంటారు. బర్మారెడ్డి అనే అతనితో పెళ్లి చేశారు. పెళ్ళైన దగ్గర నుంచి మల్లమ్మకి కష్టాలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే మల్లమ్మ శివభక్తురాలు. వాళ్ళ అత్తకి శివ పూజ చేయటం అసలు ఇష్టం ఉండదు. అదే కాకుండా మల్లమ్మతోటి అడవిలో ఉండే క్రూర మృగాలు, పులులు, సింహాలు, ఇతర జంతువులన్నీ వచ్చి మల్లమ్మతో ఆడుకొని వెళుతూ ఉండేయంట. అవన్నీ చూసి వాళ్ళ అత్తగారికి ఇంకా కోపంగా ఉండేది. అత్తగారు ఎన్ని కష్టాలు పెట్టినా మల్లమ్మ మాత్రం శివపూజ ఆపలేదు. మల్లమ్మ భక్తికి మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. పరమశివుడు ప్రత్యక్షమైనప్పుడు ఆమె కళ్ళ వెంట ధారలుగా నీళ్లు కారుతూ ఉంటాయి. ఆ నీటిని మల్లమ్మ కన్నీరు అంటారు. మనం టెంపుల్లోకి వెళ్ళినప్పుడు ఆ నీళ్ళు అక్కడ కారుతూ ఉంటుంది. లోపల షూట్ చేయడానికి లేదు. ఆ ఊట బయటికి కూడా వస్తుంటుంది ఫ్రెండ్స్. అదే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోల్ని మల్లమ్మ రోలు అంటారు. ఈ రోట్లో రోకలు నిలబెట్టి మనం ఏదన్నా కోరిక అనుకొని రోకలు కనుక నిలబెడితే ఆ రోకలు నిలబడిందనుకో మన కోరికలు నెరవేరుతాయి. మనము పెద్ద మూడికి వెళ్ళినప్పుడు కాయిన్ నిలబెడతాం కదా, అలాగే అన్నమాట. వెరీ గుడ్. కొంచెం కనిపిస్తాం. ముట్టుకోకూడదు, రెండోసారి ముట్టుకోకూడదు. 100 రూపాయలు రెండోసారి పెట్టుకోండి. చేస్తారా డబ్బులు? లెక్క చెప్పాలి ఒకసారి ఫైనల్. క్లాస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇల్లు ఒకప్పుడు మల్లమ్మ నివసించిన ఇల్లు అన్నమాట. మల్లమ్మ బర్మారెడ్డి దంపతులు నివసించిన ఇల్లు ఇదేనన్నమాట. ఇక్కడే మల్లమ్మ శివపూజ కూడా చేస్తూ ఉండేది.
మల్లమ్మ టెంపుల్ అయిపోయిన తర్వాత పాతాళగంగ దగ్గరికి వెళ్దామని చెప్పి వచ్చాము. రోప్ మార్గం కూడా ఓపెన్ చేశారనేసరికి అట్నుంచి వెళ్దామని చెప్పేసి అక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ టికెట్ తీసుకొని పాతాళగంగ దగ్గరికి వెళ్ళాము. నడవగలము అనుకున్న వాళ్ళు మెట్ల మార్గం నుంచి కూడా వెళ్ళొచ్చు. మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు మెట్ల మార్గం గుండా వెళ్ళాము. సరే ఒకసారి ఇది ఎక్కుదామని చెప్పి ఇది ఇక్కడ టికెట్ తీసుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది మెట్ల మార్గం అన్నమాట. ఇటు నుంచి వెళ్తే నడుచుకుంటూ వెళ్తే పాతాళగంగ దగ్గరికి వెళ్తాం మనము. కానీ నడిస్తేనే చాలా బాగుంటుందండి. చుట్టూ షాపులు మాట్లాడుకుంటూ సరదాగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్.